ఈ వీడియో ప్రతి పేరెంట్ మీ పిల్లలకి చూపించండి. ఒకవేళ స్కూల్లో టీచర్ కానీ మేనేజ్మెంట్ చూస్తుంటే మీ స్కూల్లో ఇది ప్లే చేయండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం దాదాపుగా కొన్ని లక్షల మంది పిల్లల జీవితాన్ని నాశనం చేయబోతున్న ఆ విషయం గురించి మాట్లాడబోతున్నాను. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తుంది. దానికి ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇంతకు ముందు రోజుల్లో సార్ డ్రగ్స్ అనేవి సిటీలో మాత్రం ఉంటాయి సార్, పల్లెటూర్ల వరకు చిన్న చిన్న టౌన్ల వరకు రావు సార్ అని మీరు అనుకుంటున్నారు కదా, అది నిజమా అబద్ధమా? ఇప్పుడు సిటీలో కాదు సార్, చిన్న చిన్న టౌన్ లో కూడా డ్రగ్స్ లేకుంటే ఈ గంజాయి ఇవన్నీ వచ్చేసాయి అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగా అనుకుంటే కింద చాట్ బాక్స్ లో పెట్టండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డ్రగ్ డీలర్స్ ఎవరైతే డ్రగ్ అమ్ముతారో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు తెలుసా? నా ఏజ్ లాంటి వాళ్ళు, మీ ఏజ్ లాంటి వాళ్ళు టార్గెట్ చేయరు. చిన్న పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాను నేను అంటాను. ఇది మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? కింద చాట్ బాక్స్ లో. అసలు ఇప్పుడు డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? చాలా మంది పిల్లలు తెలియకుండా ఇటు వెబ్ సిరీస్ లోనో సినిమాల్లోనో చూసి ఆ డ్రగ్స్ తీసుకోవడం ఏదో ఫ్యాషన్ గా అదొక ట్రెండ్ సెట్ చేస్తున్నాం అనుకుంటూ ఉన్నారు కదా. మీకు తెలియని ఒక విషయం చెప్తా. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఎక్కడ బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది. బానిస సంఖ్యలు తెంచుకొని మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ రోజు నిజంగా బానిసలు ఎవరు తెలుసా? మత్తు బానిసలు చాలా మంది అయ్యున్నారు. ఆ డ్రగ్స్ కూడా ఎవరిని టార్గెట్ చేస్తారు తెలుసా? పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, డ్రగ్స్ వల్ల ఫిజికల్ బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు లాస్ట్ లో చెప్తాను. కానీ దానికి ముందు సైకలాజికల్ గా డ్రగ్ తీసుకుంటే సినిమాలో చూపిస్తుంటారు, పౌడర్ ఇలా వేసుకొని అనగానే హిందీలో నార్త్ సైడ్ ఏమంటారంటే నషా చడగెక్కా, అంటే మత్తు ఎక్కిందా, నెక్స్ట్ లెవెల్ కి ఎక్కిందా, నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ ఫీల్ అవుతున్నా అని చెప్పి అంటూ ఉంటారు. సారీ టు సే దిస్, అక్కడ నష అంటే దాని పదం ఇంటాక్సికేషన్, మత్తు అని అర్థం. కానీ నిజమైన నష ఏంటి తెలుసా? ఈ ముదనష్ట పౌడర్ తీసుకుంటేనో లేకుంటే సినిమాలో చూపించినట్టు ఏ డ్రగ్స్ తీసుకుంటే వచ్చేదాన్ని నష అనరు, దాన్ని బానిసత్వం అంటారు. కానీ నిజమైన ప్లెజర్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? నేను చెప్తా. నష అనే ప్లెజర్ కి పాజిటివ్ మీనింగ్ చెప్పాలంటే 4 ఏళ్ల పాటు 145 కోట్ల మంది జనాలతో పోరాడి, రాత్రింబవల్లో నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పులు మానేసి దానికోసం పోరాడుతూ 190 దేశాలతో పోరాడి, వాళ్ళందరి ప్లేయర్స్ అందరితో పోరాడి వాళ్ళలో స్ట్రాంగ్ గా నిలబడి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చాక అదే ఒలింపిక్స్ లో అతని పొజిషన్ తీసుకొని గెలిచిన తర్వాత మెడల్ తీసుకునే దానికి ఇలా స్టెప్స్ మీద నిలబడినప్పుడు, తన మీద భారతదేశ జెండా కప్పినప్పుడు తనకు మెడల్ వేస్తే ఆ మెడల్ తీసుకొని పంటి కింద కొరుకుతుంటే వచ్చే నషా ముందు ఈ తొక్కలో మత్తు పదార్థాలు ఎంత? ఒక డాక్టర్ 10 సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్, ఎండి, స్పెషలైజేషన్ అన్ని చేసి దాదాపుగా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనలో ఒక రోజు ఒక కేసులో 16 గంటలు ఐసీయూలో ఆపరేషన్ చేస్తూ ఉంటే బయట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మా వాడు బతుకుతాడా చస్తాడా తెలియదు, దేవుడా మా ప్రాణాన్ని కాపాడు అని చెప్పి కోరుకుంటున్నప్పుడు ఈ డాక్టర్ అన్ని మర్చిపోయి కుటుంబాన్ని పక్కన పెట్టి, తిండి తిప్పుల నిద్రాహారాన్ని పక్కన పెట్టి ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి తాపత్రయపడుతూ పోరాడుతూ 16 గంటలు ఆపరేషన్ చేసిన తర్వాత బయటికి రాగానే వాళ్ళు వచ్చి ఒక్కసారి కాలు మీద పడి దేవుడి రూపంలో మీరు వచ్చి మా ప్రాణాన్ని కాపాడని చెప్తుంటుంటే ఆ రోజు ఆ డాక్టర్కి ఎక్కే నష ముందు ఈ దరిద్రపు మత్తు పదార్థాల నష ఇప్పుడు ఎక్కడ? ఒక సోల్జర్ కి ఒక్కసారి దేశ సరిహద్దులు నిలబడి నాకంటూ కుటుంబం లేదు సార్, దేశమే నా కుటుంబం, అక్కడ ప్రాణాలు పోయినా ప్రాణాలు తీసినా దేశం కోసం అని చెప్పి శత్రువుకి గుండెని ఎదురు చూపిస్తూ పర్లా చూసుకుందాం అని చెప్పి ధైర్యంతో పోరాడుతూ ప్రాణం పోతుందని తెలిసిన దేశమే నాకు ముఖ్యం అని చెప్పి ఒక్కసారి శత్రువుని చంపిన తర్వాత దేశాన్ని నేను కాపాడాననే గర్వంతో వచ్చే నష ముందు ఇవన్నీ ఎంత బాస్? ఒక టీచర్ కి విద్యార్థి జీవితాన్ని బాగు చేస్తే వచ్చే నష ముందు, ఒక తల్లి తండ్రికి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దామనే ఆ ప్లెజర్ ముందు ఇవన్నీ దేనికి బాస్? దయచేసి ప్లెజర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే పాజిటివ్ గా నేను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, కానీ బానిసలాగా వెనక్కి తీసుకెళ్లే విధంగా కాదు. ఈసారి ఎవరన్నా నేను టార్గెట్ చేసి బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, నాలాంటి వాడి దగ్గరికి ఎవరన్నా డ్రగ్ డీలర్ వచ్చి కొత్త సరుకుంది ట్రై చేస్తావంటే బాటా తిరగేసి మరి, అంటే కాలికేసుకునే చొప్పును తిరగేసి మరి వాడి చంప మీద ఉంటుంది. అదే పని పిల్లలు ఎందుకు చేయకూడదు? ఎవరన్నా ఫ్రెండ్స్ ని దయచేసి ముందే చెప్తున్నాను, ఈ డ్రగ్ ఇడియట్స్ కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారో తెలుసా? పిల్లల్లో 1% టార్గెట్ చేసి వాడికి మొత్తాన్ని ఈ ప్లెజర్ అంతా ఎక్కించి అరే నీ ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయించు అని చెప్పంగానే తెలియకుండా ఫ్రెండ్ మాట విని చాలా మంది మోసపోతున్నారు. ఈసారి మీ చుట్టుపక్కల ఎవరన్నా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇలాంటి చెడు అలవాట్లకు చేస్తుంటే ఇట్స్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, సార్ ఇది నిజంగా హెల్త్ కి ఎఫెక్ట్ చేస్తుందా? 200%. నాకు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పరిగెడుతున్నప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పరిగెడతారు. మీ క్యాపబిలిటీ దాటి పరిగెడుతున్నారంటే ఆయాసం ఎక్కువైపోతుంది, ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేరు. మీ కెపాసిటీ 2 కిలోమీటర్లు అనుకోండి, అంతకంటే ఎక్కువ పరిగెట్టారంటే ఒక 4-5 కిలోమీటర్ల తర్వాత బ్లడ్ పంపింగ్ లేకుంటే ఆక్సిజన్ లెవెల్ ప్రాపర్గా అందక హార్ట్ స్ట్రోక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. ఒప్పుకుంటారా? ఈ విషయం ఒప్పుకుంటే కింద చాట్ బాక్స్ లెసన్ పెట్టండి. ఎందుకు ఈ విషయం చెప్పాను తెలుసా? అంటే మీ కెపాసిటీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ పరిగెడితే మీ బాడీ దానికి సహకరించదు. డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? మీరు ఈ మత్తు పదార్థం తీసుకున్నప్పుడు యాక్చువల్ గా బ్రెయిన్ రిలీజ్ చేయాల్సిన డోపమైన్ కంటెంట్ కంటే ఎక్కువ లెవెల్స్ లో డోపమైన్ కంటెంట్ రిలీజ్ అవుతున్నప్పుడు తెలియకుండా
బ్రెయిన్ కెపాసిటీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డోపమైన్ మాత్రమే. కానీ ఎప్పుడైతే ఇది తెలియకుండా ఎక్కువ రిలీజ్ చేస్తుందో, తన కెపాసిటీకి మించి రిలీజ్ చేస్తుంటే, అందుకే చాలా మంది ఆ టైంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్, వాళ్ళ డిప్రెషన్ ఇవన్నీ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ లో సివియర్ లెవెల్స్ లో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల. ఇది సైకలాజికల్ గా ఎఫెక్ట్ చేస్తుంది, ఫిజికల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. పాయిజన్ తీసుకోమంటే మాత్రం తీసుకోరు, అంతకంటే మీ జీవితాన్ని నాశనం చేసి ఈ స్లో పాయిజన్ ఎందుకు రోజు తీసుకున్నారు? దయచేసి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్లెజర్ ఎలా రావాలి తెలుసా? బానిసల్ని చేసి ఈ డ్రగ్స్ నుంచి కాదు. నీ కెరియర్ లో నువ్వు ఏదైనా సాధించి ఆ రోజు 10 మంది వచ్చి అరే నువ్వు తోపురా, నిజంగా ఆ తోపు అనే డైలాగ్ పడాలి అంటే నువ్వు నిజంగా ఏదైనా సాధించు. ఇది తీసుకున్న తర్వాత ఎవడని వచ్చి వీడు వేస్ట్ రా, వీడు ఒక బానిస అనే విధంగా ఎందుకు ఇంకా లైఫ్? దయచేసి ముందే చెప్తున్నాను, ఇది ఒక వేకప్ కాల్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఇది పేరెంట్స్ కి కాదు, ఇది టీచర్స్ కాదు, ఈ సొసైటీకి కాదు, ఇది కేవలం స్టూడెంట్స్ కి మాత్రమే. ఈసారి ఎవడన్నా వచ్చి నీ ప్రాణ స్నేహితుడు అవ్వచ్చు, లేకుంటే నీ వెల్ విషర్ అవ్వచ్చు, నీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవడైనా సరే, ఎవడన్నా వచ్చి మామ కొత్తగా ఒక ట్రై చేద్దామా, ఇది వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ వస్తుందంటే మాత్రం గివ్ హిమ్ వార్నింగ్. దయచేసి స్లో పాయిజన్ ఎంత చెడ్డదో అంతకంటే చెడ్డది ఈ డ్రగ్స్ నుంచి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్స్ హై టైం ప్రతి స్టూడెంట్, అది పోలీసులు చెయ్యాలి సార్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. పోలీసుల ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. పోలీసులతో పాటు సమాజంలో మన బాధ్యతగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన రెస్పాన్సిబిలిటీగా, మీరు ఒక స్టూడెంటే కదా, నెక్స్ట్ ఇండియాని నడిపించాల్సింది మీరే కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు బానిసలు అవుతారు? దయచేసి సినిమాల్లోనే సింహం, లయన్, టైగర్ అని చెప్పి అనుకుంటారు కదా, రియల్ లైఫ్లో నువ్వు కాదా? ఈసారి నుంచి ఎవడన్నా అంటే అరే ఓరా, నా గోల్లో నేను సాధించబోయే లక్ష్యంలో వచ్చే నా ప్లెజర్ ముందు ఈ తొక్కలో డ్రగ్స్ వల్ల నా క్రైమ్ రాదురా అని చెప్పే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోని దయచేసి పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి చూపించండి, టీచర్స్ స్కూల్లో ప్లే చేయండి. థ్యాంక్ యూ.